చపాతీ విత్ ఆలు కర్రీ కాంబినేషన్ లో తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్ బుంగా. ఈ మాట విని చాలా రోజులు అయింది కదా, నాకు కూడా డబ్బింగ్ చెప్పే సమయంలో ఇలానే అనిపించింది. ఈ రోజు మా షిప్ లో ఇండియన్ స్పెషల్ చేయాలని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మన ఇండియన్ ఫుడ్ అంతగా తినలేం కాబట్టి ఇక్కడ ఉన్న కొన్ని ఐటమ్స్ తో అప్పుడప్పుడు చేసుకుంటాము. ముందుగా చపాతీకి కావాల్సిన పిండి కలుపుకొని చపాతీలాగా పామి పక్కన పెట్టుకున్నా. ఈలోగా ఆలు కర్రీకి కావాల్సిన ఆలు బాయిల్ చేసి నీళ్ళు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. ముందుగా కర్రీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నా. ముందుగా ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్ వేసి ఫ్రై అయ్యాక ఆలు వేసాను. కొద్దిసేపు మగ్గాక వాటర్ అండ్ సాల్ట్ కారం వేసి 20 minutes ఉంచా. నాకు ఈ సిప్ లో ఏదైనా ఇండియన్ ఐటమ్ చూసానంటే అది ఇదే రాజేష్ చికెన్ మసాలా. ఇది ఒక్కటి వేస్తే చాలు ఆటోమేటిక్ గా టేస్ట్ అనేది వచ్చేస్తుంది. తెల్ల ఉల్లి వేయటం మర్చిపోయా, లాస్ట్ లో వేసుకున్నా. కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని వేయకపోయినా సరే కర్రీ మాత్రం సూపర్ గా వచ్చింది. ఈలోగా చపాతీలు కూడా లైట్ గా ఆయిల్ వేసి చేశాను. చాలా సాఫ్ట్ గా వచ్చాయి. కుకింగ్ కంప్లీట్ అయిన టైం కి మా ఆయిలర్ వచ్చాడు. టేస్ట్ ఎలా ఉందని అడిగా. చాలా రోజుల తర్వాత చపాతీలు తిన్నా కదా, బాగుంది అన్నాడు. నేను కూడా టేస్ట్ చేసా, నాకు కూడా బాగా నచ్చింది. ఇక లాస్ట్ లో మా వాడు కూడా బాగా నచ్చిందట. ఇక మీకు ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి వీడియోతో.